హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే కేపీ ప్రాణాలతో బయటపడి ఇంటికి చేరుకుంటాడు. కేపీతోని మాట్లాడడానికి భూమి వస్తుంది. ఎందుకు మావయ్య మీరు ఇలా చనిపోవాలనుకున్నారు? మనందరం కలిసి హ్యాపీగా ఉండే ఒక రోజు వస్తుంది, అది నేను తీసుకుని వస్తాను అని చెప్పి అంటుంది. దానికి భూమి కాస్త చూస్తూ ఉంటాడు. అప్పుడు భూమి అంటుంది, మీరు శారద అత్తకి ఎందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారు? ఆ విషయం మీకు తెలిసింది, అందుకే మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అని చెప్పి అంటుంది. అవునమ్మా, నువ్వు గెస్ చేసింది కరెక్టే భూమి అని చెప్పి అంటాడు కేపీ. దానికి అయితే చెప్పండి, మీ మధ్యన ఆ నిర్ణయం రావడానికి కారణం ఎవరు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు కేపీ చెప్తాడు, గగన్కి నీకు పెళ్ళి అవ్వాలంటే శారద నాకు విడాకులు అవ్వాలని కండిషన్ పెట్టారమ్మా, అందుకే అని చెప్పి అంటాడు. అది ఎవరు మావయ్య అని అడుగుతుంది భూమి కేపీని. అప్పుడు కేపీని అడుగుతుంది, ఆ అపూర్వ పిన్న అని చెప్పి. కాదమ్మా, మీ నాన్న శరత్ చంద్ర పెట్టారు ఆ కండిషన్ అని చెప్పి అనేసరికి భూమి ఒక్కసారిగా లేచి నించొని, ఏంటి మామయ్య మీరు మాట్లాడుతున్నది? మా నాన్న నాకు అన్నిటిని చూసి కాదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నది? మీకు ఈ విడాకుల కండిషన్ పెట్టారా అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది. ఇక్కడ శరత్ చంద్ర కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎక్కడ భూమికి నిజం తెలిసిపోతుందేమో అని చెప్పి తాను పెట్టిన కండిషన్ గురించి. కేపీ ఆత్మహత్య చేసుకోవడం చూసి శరత్ చంద్ర కూడా చాలా బాధపడతాడు. తన చెల్లి మీరాకి అన్యాయం చేయబోయానని చెప్పి. కానీ అపూర్వ మట్టుకు చాలా కోపంగా ఉంటుంది కేపీ నిర్ణయం తీసుకోవడం వల్ల. ఇప్పుడు కేపీ చచ్చిపోతేనే బాగుండు, ఎలాగైనా పెళ్ళి ఆగిపోతుందని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. నక్షత్ర, గోరింటాకు పిన్ని అందరూ హ్యాపీగా అనుకుంటారు కేపీ చనిపోవాలని చెప్పి.